నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు లక్ష్య సిద్ధి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనగనగా శంఖవరం అనే ఒక ఊరిలో శేషయ్య శాస్త్రి అనే సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయన సంగీత కచేరీలతో చుట్టుపక్కల గ్రామాల్లో బాగా ప్రసిద్ధిగాంచాడు. ఆయన సంగీత కచేరీలు అంటే ప్రజలు బాగా ఇష్టపడేవారు. శాస్త్రి గారు ఎక్కడ కచేరీలు ఏర్పాటు చేసినా పండితుల నుంచి పామరుల వరకు అందరూ వచ్చి ఆస్వాదించేవారు. ఆయన సంగీత కచేరీల ఏర్పాటు కోసం ఆ చుట్టుపక్కల ఊళ్ళలో నుంచి ఆహ్వానాలు వచ్చేవి. శేషయ్య శాస్త్రి ఎప్పుడూ సంగీత కచేరీలతో క్షణం తీరిక లేకుండా ఉండేవాడు. అయినా కొద్దిమందికి శిక్షణ ఇచ్చేవారు. శ్రీధర శర్మ అనే ఒక యువకుడు శేషయ్య శాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి చేరాడు. ఆధునిక స్వభావం కలిగిన వ్యక్తి శ్రీధర శర్మ. ఏ పని అయినా నిమిషాల మీద అయిపోవాలి అనుకునేవాడు. ఎంతటి కార్యమైనా ఇట్టే పూర్తి చేయాలని కలలు కనేవాడు. సంగీత సాధనపై కూడా ఇటువంటి అభిప్రాయమే శ్రీధర శర్మకు ఉండేది. వీలైనంత త్వరగా సంగీత పాఠాలు పూర్తి చేసి కచేరీలు ఇవ్వాలని భావించాడు. మొదటి రోజు సంగీత పాఠశాలకు శ్రీధర శర్మ వెళ్ళాడు. సంగీత సాధన చేస్తున్న వారిని కలిశాడు. ఇక్కడ సంగీత సాధనకు ఎంతకాలం పడుతుంది అని వారిని అడిగాడు. 6 నెలలు సంగీతంలోని ప్రాథమిక అంశాలు నేర్పుతారని, ఆ తర్వాత మరో 6 నెలలు సంగీత సాధన చేయాల్సి ఉంటుందని వారు తెలిపారు. అయితే నేను 6 మాసాలు పూర్తి చేసిన తర్వాత చేరతాను అన్నాడు. అలాగే 6 మాసాలు సంగీత సాధన పూర్తి చేసిన వారితో కలిసి సంగీత సాధన పూర్తి చేశాడు. ఆ తర్వాత వెంటనే సంగీత కచేరీలు ఇవ్వటం ప్రారంభించాడు. సంగీతంలో అంత పట్టు లేకపోవడం వల్ల అతని కచేరీల్లో ఆ లోటు స్పష్టంగా కనిపించింది. కచేరీలకు వచ్చిన వారు శ్రీధర శర్మ మొహం మీదే ఇదేం సంగీత కచేరీ అని విమర్శించసాగారు. ప్రేక్షకుల నుంచి ఇటువంటి విమర్శలు రావటంతో శర్మ కంగు తిన్నాడు. వెంటనే గురువు దగ్గరకు వెళ్ళి జరిగినదంతా వివరించాడు. క్షమాపణ కోరాడు. అప్పుడు గురువు, నడక నిలవకుండా పరుగు కోసం తాపత్రయపడితే ఇటువంటి అనుభవాలే ఎదురవుతాయి అని హితబోధ చేశాడు. శ్రీధర శర్మ చేసిన తప్పుకు చింతించాడు. అన్నింటికీ దగ్గరదారులు ఉండవని గ్రహించాడు. మళ్ళీ పాఠశాలలో మొదటి నుంచి సంగీత సాధన ప్రారంభించాడు. సంగీతంలో ప్రావీణ్యం సాధించాడు. గురువుగారి ఆశీస్సులు పొందాడు. ఆ విధంగా శర్మ తన అనుకున్న లక్ష్యం నెరవేర్చుకున్నాడు. సమాప్తం.